మిత్రులందరికీ జై భీమ్. గుడ్ ఈవినింగ్. ఇవాళ చాలా ముఖ్యమైన అంశాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. రాజకీయాలు ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నాయి, ప్రజల్ని మతం పేరు మీద, దేవుని పేరు మీద సాధ్యం కాని హామీల పేరు మీద ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నాయో చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. 2014 నుంచి ఈరోజు వరకు భారతీయ జనతా పార్టీ గతంలో జనసంఘగా ఏర్పడినటువంటి పార్టీ, ఎలాంటి పోరాటాల్లో పాల్గొన్నటువంటి పార్టీ సంస్థ ఇప్పుడు మళ్ళీ ఏమాత్రం ఎక్కడ అంతుచిక్కనటువంటి అంశాలను మేనిఫెస్టోలో పెడుతూ వికసిత భారత్, ఇంకో ఏదో లొటపీస్ భారత్ అని పెడతా ఉన్నది. 10 ఏళ్ళు ఏం చేసినవయ్యా అని నరేంద్ర మోడీ అంటే, భూమిని, ఆకాశాన్ని, నీళ్ళను మొత్తం వేసి గుండు కొడిగి 3 నామాలు పెట్టిండు. ఆ 3 నామాలే ప్రజల సొమ్ముతో ఏర్పడినటువంటి రామాలయం. ₹1 ఇయ్యలే. ప్రజలు, దేశంలో ఉన్నటువంటి అందరూ హిందువులు అని అంటే కేవలం బీజేపీలు అనుకుంటున్నారేమో, దుర్మార్గుడు కాదు. అంటరాంతరం ఉన్నటువంటి ఎస్సీలు కూడా, నాకు తెలిసినటువంటి ఉద్యోగస్తులు, భక్తులు, కొంతమంది సాధారణ ప్రజలు కూడా బంగారు ఇచ్చారు, డబ్బులు పంపించారు. అట్లా ఏర్పడిన సంస్థ కూడా దాంట్లో కూడా బీజేపీలు ఇన్వాల్వ్ అయిపోయి మేము కట్టించినాం అనేటువంటి సంకలు కొడుకుంటున్నారు, పిల్లలు తలుచుకుంటున్నారు. తప్పు ఇది. తర్వాత మళ్ళీ నా బ్లాక్ మనీ తీసుకొస్తా అంటున్నాడు. ఇంతవరకు బ్లాక్ మనీ తీసుకొచ్చి ఏడేసిండు అంటే ఏమీ లేదు. ఆలేదు సోలేదు, అల్లుని పేరు సోమలింగం అని ఏదో సామెత అయిపోయినట్టుగా మొదటికే మోక్షం లేదురా అంటే ఈయన కొత్త చేస్తాడంటే నరేంద్ర మోడీ. తర్వాత ఏమంటాడు, ఇంకా ఎప్పుడో లక్షద్వీపులో, కచ్చద్వీపులో దీవుల పేరు చెప్తాడు. ఏం లేనప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. కాసేపు మతం చెప్తాడు రాముడు మాకే భారత మాతకు జయ అని చంపేస్తారు, జై శ్రీరామ్ అని చంపేస్తారు. అసలు జైకి శ్రీరామ్కు తేడా తెలియనట్టు ఎదవాళ్ళు ఈ నరేంద్ర మోడీ ఉన్నటువంటి బ్యాచీలు. నిజంగా వాళ్ళకి మీనింగ్ తెలియదు. రాముడు ఎన్నో ఎట్లా పుట్టిండు వాళ్ళ తల్లిదండ్రులకు, సీతాదేవి ఎట్లా పెళ్లి చేసుకున్నాడు కూడా చెప్పలేదు చాలామంది. దాంట్లో ప్రధానమంత్రితో సహా మంత్రులకే తెలియదు రాముడు తల్లిదండ్రులు ఎట్లా పుట్టిండ్రు, ఎంతమంది సంతానమైనా, సీతమ్మ ఎక్కడ దొరికింది కూడా చెప్పలేరు. ఇట్లాంటి లతకోరు యాదవులు భారతమాతకు జయనాలంట, జై శ్రీరామ్ అని చంపేస్తారంట. ఇక చంపేస్తానికి ఓట్లు ఎట్లేస్తారు మరి? ఎవరి మతం ఆడకుంది, మత స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం. అందుకే భారత రాజ్యాంగం మారుస్తూ అంటున్నారు. ఒక సన్యాసులారా మారాల్సింది భారత రాజ్యాంగంలో మీ మెంటాలిటీ మార్చుకోండి. ముందు మనుషులుగా చూడాలని నేర్చుకోండి. అచ్చా, మీరు ఏమంటారు, గోహింస చేయాలంటారు కదా. బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో బ్రెజిల్ తర్వాత 2వ అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఏదంటే అది భారత్ అని చెప్పి 2023 మన రీసెంట్గా 24లో ఫిబ్రవరి ఎండింగ్లో, మార్చిలో చెప్పారు. అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సర్వే చెప్పింది, నేను చెప్పడం కాదు. అది టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చింది, ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది. అది ఇంటర్నేషనల్ కూడా మనకు ఉంది. ఇప్పుడు వెబ్సైట్ కూడా దొరుకుతుంది. సెకండ్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఇండియా అని చెప్తా ఉన్నారు. అది ఏముంది, నార్త్ ఇండియన్ బీజేపీ వాళ్ళది. స్మృతి ఇరానీ కొడుకు బీఫ్ రెస్టారెంట్ పెడితే అది వ్యాపారం ఉండదు. ఆమె ఈ సత్యవతి మరి బీఫ్తో తింటే చంపేశారు కదా ఎస్సీలను, మైనార్టీలను. మరి సత్యవతి అంత సత్యానసూయ మరి ఎట్లా నీ కొడుకు బీఫ్ రెస్టారెంట్ నడిపిస్తాడు? సిగ్గుసారి ఉండదు కొంచెం అన్న. ఒక్కోసారి మీరు గడ్డేయరు, దానికి నీళ్ళు పోయారు, దానికి మేత వేయరు, దాన్ని ముడి గడగరు, దాన్ని మూతి గడగరు. మీకు ఉండదురా మీ బతుకులు చేయడా? ఆడ సన్యాసి యోగి గాడాడు, ఇంకా చంపుతూనే ఉంటున్నాడు. మనుషులను చంపడమే అని పని. ఆనికి పిల్లలు లేదు, పిల్లలు లేరు. నరేంద్ర మోడీ కానీ పిల్లలు లేదు, పిల్లలు లేరు.
నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. కనుక ఎవరైనా మనసులో పుట్టినటువంటి వాళ్ళు రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటే, రాజ్యాంగం అంటే మనసులో పుట్టినటువంటి వాళ్ళకు వర్తిస్తుంది. ఇక బాపనలో పుట్టినటువంటి వాళ్ళు, దేవుళ్ళకు పుట్టినటువంటి వాళ్ళైతే మీరు బీజేపీకి కొట్టేసుకోరు, మాకేం అభ్యంతరం లేదు. మేము మా అమ్మ నాన్న పుట్టినాం కాబట్టి మేము బీజేపీకి ఓటేమో. ఎవడైనా బాపనలకు కాలకాడ నుంచో లేకపోతే తొడలకాడ నుంచో ఇంకో దాని నుంచో పుడితే, లేదా రాముడికో ఇంకోనికో పుడితే మీరు బీజేపీని కొట్టేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. నువ్వేమంటున్నావు? 400 సీట్లు అంటున్నావు. నా ఇంటికి కూడా రాదు, 400 సీట్లు రావు. 440 సీట్లు వస్తే కష్టం. దక్షిణ భారతదేశం నీకు ఎవడు ఓట్లేడు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, గుండా రవీంద్ర, ఇంకొక ఆయన ఎంత పైకింది పై మొత్తం కాల్చుకున్నా వాళ్ళంతా పెట్టుకున్నా బీజేపీ సెంట్రల్లో గెలవదు. తెలంగాణలో కూడా ఇంతకుముందు 4 ఉండే 2కే పరిమితమైన అనుకుంటున్నా. ఆ 2 కూడా ఏంటంటే గతంలో టీఆర్ఎస్ చేసే తప్పే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. గతంలో ఒక కేసీఆర్ ఏమనుకున్నంటే బీజేపీ కొంచెం పైకి లేపితే కాంగ్రెస్ అందరూ చూస్తా అనుకున్నాడు. చివరికి ఏమైంది? అలా బిడ్డ పోయింది జైలుకు. ఇప్పుడు ఆయనకే ఏం చేయాలని అర్థం కావట్లేదు. సేమ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ని మొత్తం కాల్ చేస్తే బీజేపీ గెలవను కాక అనుకుంటున్నారు. ఇది తప్పు. ఇది ఇక ఆయనకు నీకు తేడా ఉంది. రేవంత్ రెడ్డి ఏముంది? రేవంత్ రెడ్డి నీకు ఆయనకు తేడా ఉంది. ఓట్లేమో ఎస్సీలే కావాలి, బీసీలే కావాలి, మ్యాట్లే కావాలి. మొత్తం రెడ్లు మొత్తం నిండిపోయారు నాశనం గాను. ఆయన బూతులు మాట్లాడుతుంటే ఆయనకన్నా 10 రెట్లు బూతులు మాట్లాడుతుంది. ఏందా నీకు ఆయనకు తేడా ఉంది? ఏముంది తేడా? నువ్వు కత్తిసుకొని పడుస్తా అంటివి, పీక్తా అంటివి, ఇవి బూతులు కావా? ఆయన బేవూపు అన్నాడు, నువ్వేం పీక్తావు మొగనువా అన్నాడు. అంటే మొగోళ్ళే ఉండాలి, రాజకీయంలో ఆడవాళ్ళు ఉండొద్దా? కలగన్నా అంటున్నావు. మంచి, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేసిన, మంచి కలగన్నా. నేను కళ ఉండేది నాకు. నేను రాష్ట్రకళ చూసి నేర్చుకున్నా, బాబు చూసి నేర్చుకున్నాను. మా వాళ్ళకి వచ్చి విషయం లేదు. ఎవరికి? మాది వాళ్ళకి అసలుకే లేదు. వీళ్ళు మేము బిచ్చగాలం అయిపోయినాం. పాప ఆదివాసులకు వాళ్ళకు ఓటు తెలియదు, ఏమి నోటు తెలియదు. వాళ్ళకు నీ రాజ్యాంగ పని చేయదు, రిజర్వేషన్ పని చేయదు, ఏఐ పని చేయ, వాళ్ళకు చంపేస్తూనే ఉంటారు. నువ్వు చంపేస్తావు, వాడు చంపేస్తాడు. ఇంకా గిరిజనులు పాపం వాళ్ళు ఏంటంటే లంబడోళ్ళు అందరూ జై శ్రీరామ్ అంటారు. ఎందుకంటే ఆంజనేయుడు మీ వారసుడు అన్న వరకు వీళ్ళు మొత్తం వాళ్ళంతా వేసుకొని అయ్యో ఆంజనేయుడు మా వారసుడు అంట, మా పూర్వీకుడు అంట. పాపం తెలియదు కదా, చదువులేనటువంటి వాళ్ళు. వీళ్ళు బీజేపీకి జై అంటారు. కానీ రేపు ముడి మీద దాంట్లో రిజర్వేషన్ తీసేస్తే తెలుస్తుంది. అప్పుడు లంబడతాలకు సరే అమ్ముకోవాలి, గుద్దలకు బస్సు పెట్టుకొని బతకాలి. అప్పుడు సిగ్గు వస్తుంది మా వాళ్ళకు, మాది వాళ్ళ గంటలతో పాటుగా బీసీలకు కూడా. బీసీలు అంటున్నారు, బీసీలు ఈటెల రాజేందర్ ఆయన రెడ్డి, ఇప్పుడు ముదిరాజు కాదు రెడ్డి. ఆయన ఏదో చెప్పుకుంటూ అట్లా ప్రజా సంఘాలు పనిచేసిన ఏదో పొడిచిన ఏం గొడవలే. ఆయన పొడిచింది లేదు, ఏం లేదు. ఈటెల రాజేందర్ పెళ్ళం రెడ్డే, అల్లుడు రెడ్డే, కోడలు రెడ్డే. ఇప్పుడు రెడ్డి ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి ఆయన పేరు. గీతారెడ్డి ఎట్లనో ఆయన ఎట్లనా అంతే. గీతారెడ్డి కానీ తెలియలేదు. వీళ్ళు రెడ్లే చెప్తే అది నాలే. మా వాళ్ళు కూడా అంతే, మాది కూడా అంతే. అట్లనే ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా కూర్చోవాలి అంటే లేవాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఈ విషయం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే బానిసలుగా ఉన్నంత వరకు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ రాజ్యాధికారం రాదు. వచ్చిన దాంట్లో మీ అస్తిత్వం కోల్పోకుండా, మీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ, అంటే బీజేపీ మినహాయించి మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ మీ అస్తిత్వాన్ని కోల్పోకుండా బాబాసాహెబ్ త్యాగం ద్వారా మీరు ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అవుతారు. కాబట్టి డిప్యూటీ సీఎంలు అవుతున్నారు, సెంట్రల్ మినిస్టర్లు కూడా అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. కాబట్టి బానిసలు ఉండాల్సిన పని లేదు మీకు. 5 ఏళ్ళు గెలిస్తే ఎవ్వరు కూడా రాజ్యాంగ ప్రకారంగా తీసే అధికారం లేదు. ఒకసారి ఉద్యోగం వస్తే రిటైర్మెంట్ వరకు ఎవరు ఏం చేయాల్సిన పని లేదు. సస్పెండ్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఎస్సీలకే కాదు, అందరికీ ఉంది భారత రాజ్యాంగంలో. ఇటు నిరుద్యోగులుగా బానిసలు అవుతాయి, కుల సంఘాలుగా మాలాంటి వాళ్ళు. అంటే నేను మోసం చేయలేను కాబట్టి నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నేను కూడా దొంగ బానిసనే. కుల సంఘాలు పెట్టుకొని విగ్రహాలు పెట్టి కూల్చేసేటువంటి వాళ్ళు కొంతమంది బాగా సంపాదించుకున్నారు. అంగోటికలు కూడా సంపాదించుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ పోయి సంపాదించుకున్నారు. అది నా గురువుగారు నాకు నేర్పలే, అట్లా కాలుమొక్కడు నేర్పలేదు, బ్లాక్ మెయిల్ చేయడం నేర్పలేదు.
కాబట్టి నేను నా గురువుగారి పేరుని ఎక్కడ ఖరాబ్ చేయదలుచుకోవాలి, పీరుగా గారి పేరు కనుక నేను అట్లా చేయను. రెండవ బానిసలు ఎవరంటే ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులు బాబాసాహెబ్ మోసం చేసి చెప్పి ఆయన అప్పుడే చెప్పిండు చనిపోకముందే. ఇప్పటికీ వాళ్ళ తంతు మారలేదు, వాళ్ళ ఆలోచన విధానమే మారలేదు. మీరు ఏం చేయకండి సార్, ఉద్యోగస్తులని మీకు వందనాలు పెడుతున్నాం. టైం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. మీ ఏ కులాలకెళ్ళి మీరు వచ్చారో, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లేకపోతే బీసీలు కానీ ఏ కులాలకెళ్ళి మీరు వచ్చారో, ఏ ప్రాంతానికి మీరు వచ్చారో ఆ ప్రాంతంలో ఇంకా చదువులేనటువంటి కులాలు కొన్ని లక్షల కులాలు ఉన్నాయి, కొన్ని కోట్ల కులాలు ఉన్నాయి, కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు మీరు ఫీజులు కట్టండి, ఆ పిల్లలకు ఫీజులు కట్టండి, ఆ పిల్లలను మీరు చదివించండి, వాళ్ళ పిల్లలకు పుస్తకాలు కొనించండి, ఆ పిల్లలకు చెప్పులు లేవు చెప్పులు కొనించండి. అది చేయాలి, సరిపోతుంది. చదువు చెప్పండి మీరు. అంతేగాని ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడికి అగ్రకులాలకే చేస్తారు ఈ పని, ఉద్యోగస్తులు అగ్రకులాలకే పనిచేస్తారు, రాజకీయ నాయకులు అగ్రకులాలకే పనిచేస్తారు. నాలాంటి లత్కోరలు అంటే నాకు చేత కాదు, నేను చేత కాకపోయినా లత్కోరు అనుకోవాలి. ఎందుకంటే పుస్తకాలు అంతా లత్కోరు అన్న పేరు వచ్చింది కాబట్టి నేను లత్కోరు పని చేయలేదు. ఎందుకంటే ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఈడి, బీఎస్సీ, బీఈడి అన్నీ చేసి నేను ఉద్యోగాలు వదిలేసుకున్నా. అది వేరు మాట. నాకు పిచ్చి, ఎవడో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. మీకు అనిపించు అంతా చదివి నీకెవరు ఏమో అనిపించు, అది నిమ్మనే. మరి సమాజం మాట్లాడుకోవడం నిమ్మ కాకపోతే మంచి పనా? చదువురానటువంటి కోట్లు సంపాదిస్తుంటే నేను ఇల్లు లేకుండా ఉండడం అనేది మరి పిచ్చి పనే కదా. కనుక నేను అప్పీల్ చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు, దయచేసి ప్లీజ్ నెవర్ కాస్ట్ యువర్ ఓట్ ఫర్ బీజేపీ. ప్లీజ్ నెవర్ సేల్ యువర్ ఓట్ ఫర్ నాట్. ప్లీజ్ elect a suitable person who is eligible to rule you. Please cast her your valuable vote given by powers of Dr. Ambedkar, irrespective caste, creed, religion, region, etc. So I am appealing again and again, please don't misuse your vote. Please cast your vote for a suitable person, eligible person. Then only we have the right to ask her or ask him to service to us. Otherwise, we have no right to ask the person who is the MPs in upcoming elections. If you have sold your vote, automatically you lose your right to ask any question that particular party candidate. And moreover, I am humble requesting you, the people of India and people of Telugu states, please not vote for the BJP, which is the biggest cruelty mentality rulers are in the BJP, and they sold total central government organizations to their friends and relatives, kins and friends. So don't forget the value of their vote. దయచేసి వాళ్ళు చెప్తున్నాను, బీజేపీలో మాత్రం ఓటేస్తే ఇప్పటికీ సగం 90% అమ్మేశాడు, ఇంకా 10% మాత్రం మిగిలింది. అందుకే ఆయన ఉచిత బియ్యం అంట. ఉచిత బియ్యం ఎవరు కాదు, బోహిడికే. ఎవరిని కావాలి ఉచిత బియ్యం? ఎవరిని కావాలి ఉచిత బియ్యం? 25 కోట్ల రూపాయలు నీకు అదేంటి